గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనాలందరికీ ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎంపీగా పోటీ చేస్తాడని. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అనుకోండి, రేపొద్దున గవర్నమెంట్ వచ్చినా సరే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆ మంత్రివర్గంలోకి వెళ్ళినా సరే ఒక జూనియర్ లాగా ఉంటారు. సో ఒక ఇండిపెండెంట్ పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇంకో పార్టీ ప్రభుత్వంలో అలా అంటే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్‌లో పవన్ కళ్యాణ్ చేయగలడా? లేదు, ఒకవేళ రేపొద్దున ఈ పొత్తు ఓడిపోయింది అనుకుందాం సార్. పొత్తు ఓడిపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ బతకనిస్తాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న టెంపర్కి కానీ లేకపోతే అంతకుముందు మనం చూసాం, చంద్రబాబు లాంటి వాళ్ళని వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో, ఎంత హింసించాలని చూసారో. సో రేపొద్దున పవన్ కళ్యాణ్ వస్తే డెఫినెట్ గా దానికి పదింతలు ఉంటుంది. సో ఈ రెండు విధాలుగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ అనేవాడికి ఎమ్మెల్యేగా పోటీ చేయటమా, అసలు ఎంపీగా పోటీ చేయటమా? ఎందుకంటే ప్రభుత్వం వచ్చినా సరే ఎంపీగా పోటీ చేస్తే వీళ్ళు బీజేపీతో కూడా కలిసి ప్రభుత్వం రన్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్లో లాబింగ్ చేసుకోవడానికి లేకపోతే సెంట్రల్ లెవెల్ కనెక్షన్స్ పెంచుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది ఎంపీగా అయితే. ఎమ్మెల్యేగా అయితే మళ్ళీ ఆయన స్థాయి తగ్గించుకున్నట్టు ఉంటుందేమో. ఎందుకంటే అసెంబ్లీలో ఉండి ఒకవేళ ఏదైనా సరే ప్రశ్నించాలన్నా ఏది చేయాలన్నా సరే మళ్ళీ అది చాలా ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది అనమాట. పొత్తులో ఉన్న పార్టీలు ప్రశ్నించాలన్నా ఏదన్నా సరే ప్రతిపక్ష పార్టీలు చాలా ఈజీగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాయి. సో అలా కూడా కష్టంగా ఉంటుంది. సో ఎటు పోటీ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు జనరల్ గా అసలు ఉన్న పర్సెప్షన్ ఏంటి? యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తాడా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా? అంటే మరి ఆయన ఇష్టం ఏముందో మరి ఆయన ఏం ఆలోచించుకున్నాడో మనకు తెలియదు గానీ, నా పర్సెప్షన్ అయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి అధికారంలోకి వస్తే మంత్రి పదవి తీసుకుంటాం అంత ఉత్తమం ఇంకా ఏది ఉండదనేది. ఓకే. ఎందుకంటే ఎంపీగా పోటీ చేసి పైకెళ్ళిన ఉన్న 500 పై చిలుకున్న ఆ ఎంపీల్లో ఒక ఎంపీగా పడి ఉండటం తప్ప అక్కడ మాత్రం చేసేది ఏముంది చెప్పండి? అక్కడ చేసే బీజేపీ ఉమ్, ఇప్పుడు పొత్తు బీజేపీతో కూడా ఉందనుకోండి. ఉమ్, వాళ్ళేమన్నా ఇతనికి మంత్రి పదవి ఇస్తారా పొత్తులో భాగంగా? ఒకవేళ ఇచ్చినా, అంతకు ముందు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చిరంజీవి ఏం చేశాడు? ఉమ్. ఏం జరిగినాయి? పోనీ అది తీసేస్తే ఇప్పుడు అక్కడ ఎంపీగా ఉండి ఇక్కడ ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఇతను ఏం చేసి పెడతాడు? నిజంగా చేసినా అది ఆయన చేసినట్టుగా వస్తుందా? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. దానికంటే కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే మంచి ఆర్థిక శాఖ ఇప్పుడు ఆర్థిక శాఖ అంటే అంత అనుభవం కానీ అంత ఇది కానీ ఈయనకు ఉండదు అనుకోండి. ఉమ్. ఏదో మరి దాన్ని అయితే ఇసి పక్కన పెట్టవచ్చు. ఏదైనా మంత్రి మంచి మంత్రి పదవి తీసుకుంటే అంత ఉత్తమం ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ప్రశ్నించటానికి మళ్ళీ ఛాన్స్ ఉండదు కదా అని అంటే దానికి ఛాన్స్ ఉంది, ఎందుకు లేదు? మొన్న 2014లో గెలిచాడు. పవన్ కళ్యాణ్ గెలిచినట్టే, ఉమ్. టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చిన. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఆ రోజు నేను పోలవరం వెళ్తున్నా అని అంటే అతనికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు చేసి పెట్టాడు చెప్పండి? అలాంటివి టీడీపీ దగ్గర ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండవు. కానీ టీడీపీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే టీడీపీ పొత్తులతోటి ఎలాగ మెసగాలి, మిత్రుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఉంటుంది. బీజేపీని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు అని అంటే, ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఓడిపోయిన తర్వాత వాళ్ళతో పాటు పక్కకు వచ్చేసి ఉండేవాడు. కానీ మొన్న అసలు ఎలక్షన్లకు ముందే రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక హోదాని తీసేసి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పగానే, ప్రత్యేక హోదా అంటే ఏముంటుంది? అదొక హోదా మాత్రమే, దాంతో డబ్బులేం రావు. కొన్ని కంపెనీలు వస్తాయి, ఇక్కడ జిఎస్టీలో రాయితీ వస్తుందో, జిఎస్టీ అసలు ఉండదనో, మళ్ళీ లేకపోతే ఇంకేదన్నానో ఉంటే అలాంటివి ఏమన్నా మరి స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే కొన్ని వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టొచ్చు కంపెనీలకి. కంపెనీలను తెచ్చుకునే అవకాశం ఉంది. అందులో చంద్రబాబు నాయుడు ఇలాంటివి చేయడంలో దిట్ట. ఏ కంపెనీ అయినా ప్రత్యేక హోదా లేకపోయినా కూడా ఈయన తీసుకురాగలడు. అందుకని దాన్ని తీసి పక్కన పెట్టి ప్యాకేజీ అనగానే డబ్బు వస్తుంది, రొక్కం వస్తుంది పైనుంచి, దాన్ని మనం అభివృద్ధికి వాడొచ్చు, అమరావతిని కట్టడానికి వాడొచ్చు, నవనగరాల నిర్మాణం అని ఒకటి పెట్టుకున్నారు. దానికి బీజం వేయొచ్చు అనే దాంతో ప్యాకేజీ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే మెయిన్ గా డబ్బులు వస్తాయని. ఆ డబ్బుల కోసం ఈయన ఒప్పుకున్నాడు అనే సంగతి తెలిసిన బీజేపీ ఏం చేసింది? ఎస్పీవి పెట్టమంది. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, దాని మీద మీకు ఇది చేస్తాం అది చేస్తామని. అది పెట్టగానే ఏం జరిగిందో చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఎంత ఈయన ₹1 ఖర్చు పెట్టిందైనా సరే అది అప్పుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే ఉంటది తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ గా ఇచ్చే ఏముండవు.
అందుకోసమని ఇప్పుడు ఆ ఎస్పీవి పెట్టకుండా స్పెషల్ స్టేటస్ వదిలేసుకున్న, స్పెషల్ ప్యాకేజీ తీసుకున్నా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు ఇలాంటి స్టేటస్‌లో రేపు బీజేపీయే పైన అధికారంలోకొచ్చినా పవన్ కళ్యాణ్ ఆడకెళ్ళి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. దానికంటే ఇక్కడే మంత్రి పదవిని తీసుకొని ఇక్కడే ఉండి, జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటానికి కావాల్సిన వాటన్నిటిని బీజం వేసుకోవచ్చు. ఢిల్లీ వెళ్తే ఈయనేం చేయలేడు. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటేనే ఏదైనా చేయటం కుదిరేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అంటే అసెంబ్లీలో ఓ పక్కన చంద్రబాబు గారు, ఓ పక్కన అంటే ఎంతో అనుభవం ఉన్న ఇప్పుడు ఎంత కొంత అనుభవం తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఉన్నారనుకోండి. డెఫినెట్ గా ఏంటంటే సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడైనా దేని మీదైనా ఆల్రెడీ చంద్రబాబు గారి ముందు జగన్మోహన్ రెడ్డి తెలిపాడు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా సబ్జెక్ట్ మాట్లాడే ముందు నాకు తెలిసి చంద్రబాబు గారి ముందే నిలవలేదు. చంద్రబాబు గారి ముందే కాదు చాలా మంది మంత్రుల ముందు కూడా నిలవలేరు. సో ఇలాంటి వాళ్ళు కనుక రేపు సభలో ఉండి అంటే ఇప్పుడు మనకి రోజా గారు కానీ లేకపోతే ఇప్పుడు బాలకృష్ణ గారు యాక్టర్ గా ఉన్నా సరే ఏ రోజైనా అసెంబ్లీలో వాళ్ళు కంటెంట్ మాట్లాడగలరా? వాళ్ళు ఏంటంటే ఆయన ఆయన ప్రజాక్షేత్రంలో బాగానే చేస్తూ ఉండొచ్చు, హిందూపురంలో 2 సార్లు గెలిచి ఉండొచ్చు. కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన సమస్యలు తీసుకొచ్చి అక్కడ మాట్లాడి చైతన్యం చేసే అంత సబ్జెక్ట్ వాళ్ళకు ఉండదు కదా, ఎందుకంటే వాళ్ళకి ఆ టైం కూడా ఉండదు. సో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్ గా అంత టైం స్పెండ్ చేయలేరు. స్పెండ్ చేయనప్పుడు ఇందులో ఉంటే వాళ్ళకి వాళ్ళ ప్రభావం ఇంకా తగ్గిపోద్దేమో కదా. ప్రభావం తగ్గటం అనేది ప్రజలకు మీకు పరిపాలనకి మధ్య ఎంత దూరం ఉందో ఇది కూడా అంతే దూరం ఉంటుంది. ఉహుం, ఇప్పుడు పార్టీ బలపడాల్సింది ప్రజల్లో. ఉహుం, ప్రతిపక్షాల ముందు నిలబడటం గాని, ఇది గాని, అది గాని గాదు. వీళ్ళు ఆ ప్రజల్లో ఉన్న బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక్కడ మంత్రి పదవులు ఉంటే. ఉహుం, దానికి గావాల్సినయి. అది గాకుండా ఏంటంటే, ఇప్పుడు అధికారంలో పంచుకొని ఉన్నారనుకోండి, ఉహుం, ఎంతో మంది కార్పొరేట్ సెక్టార్లు గాని, ఇండస్ట్రియలిస్టులు గాని, బయట ఇప్పుడు జనసేన పార్టీని నమ్మి రూపాయి పెట్టడానికి ఎవరు లేరు. కానీ రేపు అధికారంలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరినీ గట్టిగా గ్రాస్ప్ చేసుకోవచ్చు. పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. పార్టీకి విధి విధానాల్ని క్రియేట్ చేసుకుంటాం గానీ, ఇప్పుడున్న పద్ధతుల్లో ఏమేమి కావాలో ప్రభుత్వ పరంగా ఏమి అవసరం, ఇంటెలిజెన్స్ అవసరమా? ఆ ఇంటెలిజెన్స్‌ని వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి ఒక్కళ్ళకే పని చేస్తారా? మంత్రులైతే వాళ్ళకి పని చేయరా? చేస్తారు గదా! దానికి కూడా వీళ్ళకి ఒక స్కోప్ ఉంటుంది. అది గాకుండా ఏంటంటే, జనసేన బలపడాల్సింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. సెంట్రల్‌లో గాదు. ఎందుకంటే అదేం జాతీయ పార్టీ గాదు. ఈళ్ళు ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. రేపేముంది చిట్ట చివరి 6 నెలల ముందైనా సరే నేను చెప్పింది ఏది చేయలేదు చంద్రబాబు నాయుడు. నేను చెప్పిన వాటన్నిటిని తీసి పక్కనేసి ఆయన విధానాలు మాత్రమే పెట్టుకున్నాడు అని చెప్పి గగ్గోలు పెట్టి చంద్రబాబు నాయుడు చేసిన పనే. అప్పుడు ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న దాన్ని మంత్రి పదవులు రాజీనామా చేయించేసి వీళ్ళు బయటకొచ్చేసి ఇలాంటివి ఒక టిక్ క్రియేట్ చేసుకొని బయటకొచ్చేయొచ్చు. 29 ఎలక్షన్లకి స్ట్రాంగెస్ట్‌గా ఎళ్ళొచ్చు. అది గాకుండా ఇప్పుడేమైంది, ఈ ఒకవేళ ఓడిపోయింది. కూటమి ఓడిపోయింది అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. తిరిగి సీఎం అయ్యాడు అనంటే, ఆల్‌మోస్ట్ ఆల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకెళ్ళినా ఎళ్ళకపోయినా, చంద్రబాబు నాయుడు ఎళ్ళినా ఎళ్ళకపోయినా, ఎంతమంది ఎమ్మెల్యేలున్నారు, ఎంతమంది ఉన్నారు మొత్తం చూసుకొని అక్కడికి అటెండ్ అయితే ఏదో ఒకటి చేయాల్సిందే. అంతే కాకుండా ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవటానికి బయట కార్యక్రమాలు చేసుకుంటానికి కొన్ని ఉంటాయి. కానీ కనీసంలో కనీసం ఎమ్మెల్యేగా అయినా సరే అసెంబ్లీలో అడుగు పెడితే పవన్ కళ్యాణ్‌కి ఒక రేంజ్ వస్తుంది. ఇప్పుడు రేంజ్ లేదని కాదు నేను చెప్పేది. పొలిటికల్ యాంగిల్‌లో ఆయన రేపు విపక్షంలో ఉన్నారనుకోండి, అధికార పక్షాన్ని నిలదీయటంలో తెలుగుదేశం పార్టీ కంటే నేను ముందంజలో ఉన్నాను అని ప్రజలకు చూపించుకునే అవకాశం మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి ఉంటుందిగా. జగన్మోహన్ రెడ్డి దాడికి ముందు తట్టుకోలేరు అనంటే మరి ఇక పడేసి కొడితే తప్ప ఎవడు ఆపలేంది. మాటల దాడిని ఎవరు ఆపలేరు. ఇప్పుడు మైకులు కట్ చేశారనుకోండి, బయటకొచ్చైనా మాట్లాడొచ్చు కదా! ఎప్పుడైనా సరే సీన్‌లో ఉండి, ఆ సీన్‌లో నువ్వు అవమానించబడ్డావు అనంటే ప్రజల్లో ఏ రోజైనా నిలబడుంటావు. కాదని ఎంపీకి పోటీ చేసి ఎంచక్కా ఢిల్లీ వెళ్ళిపోయి హాయిగా ఎయిర్ క్రాఫ్ట్‌లో తిరుక్కుంటా ఆడ కాలం గడిపారనుకో, మళ్ళీ 29 ఎన్నికలు వచ్చేటప్పటికి జనసేన గుండు సున్నా ఏముండదిక్కడ. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవెన్ సినిమాలు సైతం మానేసేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా కాన్సంట్రేట్ చేసుంటే కనుక
ఈ పార్టీకి ఆయన సొంతంగా పోటీ చేసుకునే అవకాశం గ్యారంటీగా ఉండేది. 2019లో ఒక్క ఎమ్మెల్యే సీటే వచ్చినా గానీ, 2 చోట్ల ఆయన ఓడిపోయినా గానీ. కానీ ఏం చేశాడు? 19 నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేసుకుంటాం, ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు హ్యాష్ ట్యాగులు వదలటం తప్ప ఏం చేయలేదు కాబట్టి ఈ రోజుకి వాళ్ళకి బలం లేదు. అదే ఢిల్లీ పోయినా కూడా ఇదే పరిస్థితి కదా! అందుకోసమనే నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకెళ్ళటమే మంచిది. ఓకే. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఎగబడితేనే ఏది కూటమి ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఎవరు తన్నులు తిన్నారో వాళ్ళకే సింపతి అండి. అంతే అది కరెక్టే గానీ నేననుకునేది ఏంటంటే మామూలుగా నా 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 ఆలోచన రేపొద్దున గనక తెలుగుదేశం ప్రభుత్వంలోకొస్తే తెలుగుదేశం, జనసేన ఇక్కడ మంత్రివర్గంలో ఆయన కంపల్సరీ వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రివర్గంలో పాలుపంచుకోవచ్చు, మంత్రివర్గంలో తీసుకోవచ్చు. అలాగే బీజేపీతో కూడా వీళ్ళు పొత్తులో ఉంటున్నారు కాబట్టి ఈయన సెంట్రల్‌లో గనక మినిస్టర్ అయితే అంటే ఇప్పుడు ఆయన స్టేచర్‌కి జనసేన స్టేచర్‌కి లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా స్టేచర్‌కి చంద్రబాబు గారితో ఎక్కడా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఇప్పుడు మనకప్పుడు గనక వెంకయ్య నాయుడు గారును, చంద్రబాబు గారు నిజంగా చాలా సాధించారు ఇద్దరు కలిసి. మనకేంటంటే లాస్ట్‌లో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ పార్టీల మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్ల బీజేపీ ఏం చేయలేదని చెప్పుకుంటున్నాం గానీ, కానీ స్మార్ట్ సిటీస్ గాని, లేపోతే అమరావతి అక్కడ డెవలప్‌మెంట్‌కి గాని వెంకయ్య నాయుడు గారు చాలా ఫండ్సే రిలీజ్ చేశారు. ఆయన కూడా చాలా సార్లు చెప్పారది. సో, అలా ఒక కాంబినేషన్‌లో వర్కౌట్ చేసుకుంటే బాగుంటదేమో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవి తీసుకునే కన్నా అన్నది నా అభిప్రాయం అన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఎంపీగా ఎళ్లి పైన ఈయన ఎళ్తే బీజేపీ ఈయన చేతులు కట్టేస్తుంది. డెఫినెట్‌గా. ఆ! హ్మ్. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ఉంటే చంద్రబాబు నాయుడు ఈయన చేతులు కట్టేయలేదు. హ్మ్. చేతులు కట్టేస్తున్నాడు అనే అనుమానం రాగానే హ్మ్. విడిపించుకొని బయట పడిపోవచ్చు. అదేలే. ఆ! ఆ అవకాశం ఉంది. కానీ బీజేపీ దగ్గర అలా గాదు. అది ధృతరాష్ట్రుడి పిడికిలంటారా? పోయి సెల్యులార్ జైల్‌లో ఇరుక్కున్నట్టే. ఓకే. వాళ్ళు వదిలితేనే బయటికి. ఓకే. యాహ్! వాళ్ళు యాహ్! వదలకపోతే ఏమి ఉండదు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి అధికారంలోకొస్తే మంత్రి పదవి తీసుకొని హుహు. మంచికి మంత్రిగా పేరు తెచ్చుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గ్యారంటీగా 2029లో ఆయన సీఎం చైర్‌కి స్టేక్ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే యాహ్! ఇటు పక్కన చంద్రబాబు నాయుడు, హ్మ్. అటు పక్కన జగన్మోహన్ రెడ్డి. రేపు ఒంటరిగా పోటీ చేసినా నేనున్నాను పవన్ కళ్యాణ్ అని నేనున్నాను అని స్టేక్ చూపించుకునే అవకాశం ఉంటది. ఈ రోజు స్టేక్ చూపించుకునే అవకాశం లేకే కదా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది యాహ్! పవన్ హ్మ్. కళ్యాణ్‌కి. హ్మ్. యాహ్! ఎందుకంటే ఏ రోజు క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో గావచ్చు, ఏదైనా సరే క్షేత్రంలో బలంగా మనం కనిపించామంటేనే దానికి మనుగడెక్కువ. యాహ్! చూద్దాం సార్. ఎలాగో ఇంకా నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వీక్‌లో ఇంకా సెకండ్ లిస్ట్‌లో అన్నా ఫైనలైజ్ చేసుకుంటారేమో వాళ్ళు. ఏంటన్నది అప్పుడు చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.